ఈ నీళ్లు తీసుకొచ్చి 35 కలశల తీర్థాన్నేమో జగన్నాథుడికి అభిషేకం చేస్తారు, 33 బలరాముడికి చేస్తారు, 22 సుభద్రకి చేయిస్తారు, 18 కలశలు సుదర్శనుడికి చేయిస్తారు. మొత్తం 108 కలశలతోటి చాలా అద్భుతమైన అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం పూర్తి అయిపోగానే కృష్ణపక్షం మొదలైంది కదా, జ్యేష్ఠమాసంలో పౌర్ణమి నాడు అభిషేకం జరిగిపోయిందంటే స్వామివారికి జ్వరం వస్తుంది. మీరు బహుశా ప్రపంచంలో ఏ దేవాలయంలో భగవంతుడికి జ్వరం రావడం అన్నది మీరు వినరు. ఒక్క జగన్నాథుడికి, సుభద్రకి, బలరాముడికి, సుదర్శనానికి పడిశం బట్టి జ్వరం వస్తుంది. బాగా పడిశం పట్టిందనుకోండి, వాళ్ళ దగ్గరగా పక్కన పడుకోవడం, పక్కన కూర్చోవడం ఎక్కువ చేయరు. ఎందుకంటే తుమ్మినప్పుడు ఆ సూక్ష్మక్రిములు వ్యాపించి పక్కవాడికి అంటుకుంటుందని వాళ్ళని విశ్రాంతి తీసుకోమంటారు. అందుకని ఏం చేస్తారంటే 15 రోజుల పాటు నలుగురిని కూడా ఒక చీకటి గదిలోకి తీసుకెళ్ళిపోతారు. అంటే విశ్రాంతి. ఇక వాళ్ళు దర్శనాలు ఇవ్వడం కానీ, దేవాలయంలో శ్రీమందిరం అంటారు, శ్రీమందిరంలోకి రావడం కానీ, గద్దె మీద సింహాసనం మీద కూర్చోవడం కానీ, దర్శనాలు ఇవ్వడం కానీ చెయ్యరు. రాజవైద్యులు వస్తారు, వచ్చి 15 రోజుల పాటు వైద్యం చేస్తారు. ఆ వైద్యం చేసినప్పుడు రకరకాల ఓషధులు తీసుకొచ్చి ఆ ఓషధులు, మూలికలు, ఓషధీ రసాలు ఇవన్నీ ఆయనకి మనం దగ్గుమందు 3 పూట్ల వేసుకున్నట్టుగా ఆయనకి ఆ ఓషధులు పట్టించి నైవేద్యాలు ప్రతి పూట 56కు పైగా నైవేద్యం చేస్తారని చెప్పాను కదా. ఆ సమయంలో మాత్రం ఓషధులతో కూడుకున్న పదార్థాలు, ఓషధీ సంబంధమైనటువంటి ఫలములు ఇవి ఏ ఉన్నాయో అవి మాత్రమే నైవేద్యం పెడతారు. ఆ 15 రోజులు గర్భాలయంలో దర్శనం ఉండదు. ఎందుకంటే స్వామివారికి జ్వరంగా ఉందండి, విశ్రాంతి తీసుకుంటున్నారంటారు. జ్వరపీడితుడవుతాడు జగన్నాథుడు. ఆయనే కాదు, సుభద్రకి, బలరాముడికి, సుభద్ర ఏమొచ్చినా నలుగురికి వస్తుంది. నలుగురు పడుకుంటారు. పడుకుని ఆ జ్వరంతో విశ్రాంతి తీసుకుంటూ ఓషధులు సేవిస్తుంటే మరి దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి ఏ నా బోటిగాడో తెలియక వెళ్ళిపోతే అప్పుడు ఏం చేయాలి? మరి జ్యేష్ఠమాసం కృష్ణపక్షం అంటే పెద్ద చిత్రపటాన్ని తీసుకొచ్చి అంతరాలయంలో పెడతారు. ఆ పటాన్నే దర్శనం. ఆ స్వామివారి నిజమూర్తి దర్శనాలు ఉండవు. 15 రోజులు అయ్యేటప్పటికీ మళ్ళీ వెలిగిపోతట కళ. ఆ 108 కలశల అభిషేకం అవగానే పడిశం పట్టి జ్వరం వచ్చి నీరసంగా కనపడినటువంటి జగన్నాథుడు 15 రోజులు ఔషధీ సేవ చేసి వైద్యులు వచ్చి వైద్యం చేస్తే మళ్ళీ పుంజుకొని మంచి శక్తిగా బలంగా తయారవుతాడు. అప్పుడు నవయవ్వనమూర్తి అని పిలుస్తారు ఆయన్ని. అప్పుడు మళ్ళీ ఆయన్ని తీసుకొస్తారు దేవాలయంలోకి. అదో పెద్ద ప్రక్రియ.